ప్రభువును లోకరక్షకుడైన దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పెద్దలకు సంఘ కాపరికి ప్రభునామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని అందులో నుంచి కొంత ముందుకెళ్దాం. ఎవరైనా తీసిన వారు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇంకెవరైనా చదువుతారా? ఇంకొకరు ఎవరు చదివినా గట్టిగా చదవాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల. మూడవ వారు ఇంకెవరైనా చదువుతారా? మూడవ వ్యక్తి, పిల్లలు అమ్మాయి అదుపులో పెట్టుకోండి. మూడవది ఇంకెవరైనా చదవండి. మూడవ వారు, ఇక్కడ 12వ వచనంలో 3 మాటలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. నిరీక్షణ గలవారై సంతోషించుచు ఒకటి, రెండవది శ్రమయందు ఓర్పు గలవారై, మూడవది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని. ఈ 3 కూడా ఒకదానికొకటి గొప్ప సంబంధము, అభినవ భావము కలిగి ఉన్నాయి. అయితే ఈ 3 గురించి ఈ రాత్రి మనం ధ్యానించలేము. కానీ 3 ఒక మాటను నేను మీకు పరిచయం చేస్తాను. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి కూడా మరి కూడిక ఉన్నది. అందరూ భారం కలిగి ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే బయట జరుగుతుంది, లేకపోతే ఇలాగనే జరుగుతుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలు ఓర్పుని నేర్పిస్తాయి. శ్రమలు ఓర్పును నేర్పిస్తాయి, సహనమును నేర్పిస్తాయి. అమ్మాయి మనసారే శ్రమలు దీర్ఘశాంతమును నేర్పిస్తాయి. శ్రమలు సహనమును నేర్పిస్తాయి. శ్రమలు అనేటివి దేవుని యొక్క చిత్తమును బయలు పరిచే వరకు ఆ శ్రమలలో ఓర్పు అనేది ముందుకు వెళ్ళగలుగుతాయి. ప్రస్తుత దినాలలో శ్రమలంటే ఇష్టపడేవారు ఉన్నారా అని అంటే, నా మట్టుకు నేను ఆలోచించగలిగితే శ్రమలంటే ఎవరికి ఇష్టము లేదు. అవునా కదా? చప్పట్లు కొట్టండి ఒకసారి. రైట్ రైట్ రైట్. మనకు శ్రమలు వద్దు అని సంతోషంగా మనం తెలియపరిచినాం. మరి నా భాష మీకు అర్థమవుతుందో లేదో కానీ, శ్రమయందు ఓర్పు గలవారై. నిలకడ అనేది కూడా మనకు బయలుపడతా ఉంది ఈ శ్రమలలో. విశ్వాసమందు నిలకడ, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి కదలని వారును స్త్రీలను ఆదుకు పండబెడతా మిమ్మల్ని. ఒకచో దరిదాపుగా నా జీవిత యాత్రలో ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు. ప్రారంభ దినాల నుంచి, అంటే బైబిల్ గ్రంథం ఎప్పుడైతే నా హృదయంలోనికి ప్రవేశించిందో ఆ దినము నుండి, అంటే 50 సంవత్సరాలు, ఎన్నో ఆటంకాలు, శ్రమలు, అవరోధాలు నాకు పరిచర్యలో ఎదురైనాయి. ఇవన్నిటిలో కూడా ఇప్పటి వరకు ఇలాగ నిలుస్తూ రావడానికి గల కారణం ఏమిటి అని అంటే ఓర్పు. ఓర్పు కనుక ప్రియులారా,
ఓర్పు అనేది ద్రోహ కార్యములు జరగకుండా చేయును. బాగా వినాలి. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఇంత ఆలస్యమా? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు. శ్రమయందు ఓర్పు గలవారై. క్రైస్తవ జీవితమే శ్రమలు. అమ్మ అటు ఇటు ఎందుకు చూస్తారు? ఏమర్థమవుతుంది అక్కడ ఇక్కడ చూస్తే? నేను చాలా ప్రేమతో వచ్చినాను ఇటుకి. శ్రద్ధతో వినాలి. క్రైస్తవ జీవితమే శ్రమలు. ప్రస్తుతానికి సంఘములో శ్రమలు ఉండుట, విశ్వాసులకు శ్రమలు ఉండుట, అది దేవునికి మహిమకరము, మనకు ఆశీర్వాదకరం. శ్రమలను ఎవరు ఒప్పుకోరులేండి, అయినా అవి వస్తాయి మనం నేర్చుకోవడానికి. ఈ శ్రమలు రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఈ రాత్రి ఒక కోణంలో మాత్రమే నేను బయటికి మీకు ఈ విషయాలు అందిస్తాను. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా తీయాలి, త్వరగా చదవాలి, మనం అప్పుడు ముందుకెళ్తాం. ఏమైనా అమ్మ కొంచెం రోషంతో చదవాలి, బాగా గట్టిగా. నేను వచ్చానంటే మీరు గట్టిగా చదవాలి. చదువు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఎరుగని లోకమునకు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచని లోకము ఇవన్నీ తెలుసుకోదు. కానీ అందులో కూడా లోకములో చాలా మంది సద్భక్తి కలిగి జీవించేవారు, శ్రమలుండుట మేలు అని విశ్వాసము కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అట్టి వారి హృదయం నిమ్మలంగాను ప్రశాంతంగాను ఆందోళన పడకుండా కలవరపడకుండా తమ జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు వారు ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉంటారు. అది క్రీస్తునందైతే చాలా మంచిది. కానీ క్రీస్తుకు వేరుగా ఉండగలిగితే అది నిష్ప్రయోజనమే. కనుక ఈ రాత్రికాల సమయంలో శ్రమయందు ఓర్పు గలవారై అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేయును అన్న మాటను చదువుకున్నాం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అనే మాట. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో శ్రమలంటే నీకు ఇష్టమేనా? టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చాలా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఎక్కువగా ప్రోత్సాహం ఏముంటుందంటే, మీరు గనక స్పాన్సర్ మాకు చేసినట్లయితే, ఈ ప్రోగ్రామ్ను నడిపించినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. నేను విమర్శించుట కాదు, అద్దం చూసుకున్నామంటే ముక్కు మొండిగా ఉన్నా కనపడాలి, మొండి ముక్కు చక్కగా కనపడుతుందంటే అది చాలా భ్రమపడేది. వాక్యము అద్దము మన హృదయమునకు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మాకు స్పాన్సర్, మీరు కానుకలు పంపండి, ఈ పరిచర్యను ముందుకు ప్రోత్సహించండి అని అనేక విధాలుగా ఉన్నాయి. నేనైతే వాక్యరీతిగా మీకు తెలియపరిచేది ఏమిటంటే, సంఘము ద్వారా ఈ తెర్నకల్ గ్రామములో దేవునికి మహిమ రావాలి. ప్రభు స్తోత్రం చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. ఆగండి. ఈ తెర్నకల్ గ్రామములో ఉన్నటువంటి ఈ సంఘము ద్వారా ఈ గ్రామములో దేవుడు మహిమపరచబడాలి. ఈ సంఘము ద్వారా
కాబట్టి దేవుని యొక్క మహిమను ఈ గ్రామానికి మీరు తెలియపరచాలి అనంటే శ్రమలను ఆనుకొని ఉండాలి. శ్రమల యందు విశ్వాసం కలిగి ఉండాలి. శ్రమలలో నిట్టూర్పులు, నిస్పృహలు, వేదనలు, బాధలు ఎన్నో కలిగి ఉన్న అందులో ఆనందం ఉన్నది. ఒక మాటతో చెప్పాలి అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 10 వరకు ఎవరైనా స్పీడ్గా చదవగలరా? మహిమరాజు గారు చదువుతారా? 12వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. అక్కడ అక్కయ్య చదువుతుంది. ఓకే, చదవమ్మా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు కుమారుని దండించును. ఇంకా ఆయన హెచ్చరికను మరిచిద్దరు. ఇంకా చదువు, ఇంకా చదువమ్మా. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఇంకా చదువు. తండ్రి ఇహలోక రీతిగా తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుదురు కదా. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఇంకా శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారు మనల్ని శిక్షించినప్పుడు వారి యందు మనం భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా బ్రతకవలను కదా. చదవమ్మా. అవును, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడి నుంచి బాగా చూసుకోవాలి. అది ఎన్నో వచనమమ్మా? 10. ఈ 10వ వచనం నుంచి బాగా చూసుకోండి. శ్రమలలో ఆనందం, శ్రమలలో సంతోషం, శ్రమలలో ఆనందదాయకమైన జీవితం, తృప్తి కలిగిన జీవితం. ఇబ్బందులు ఉండినప్పటికీ, నష్టం ఉండినప్పటికీ ఆధ్యాత్మికంగా మనము ఆనందాన్ని పొందగలం. చదవండి 10వ వచనం. మనము తన పరిశుద్ధతలో పాలు పొందు నిమిత్తము మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని కనబడదు. ఇంకా ఆ శిక్ష యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చును. నీతియు సమాధానకరమైన ఫలమునిచ్చును. నేను చాలా వరకు చూస్తేనండి, సంఘముల పరిస్థితులు ఎలాగున్నాయనంటే, ఈ శ్రమలకు తట్టుకోలేక, ఈ బాధలకు తట్టుకోలేక అక్కడక్కడ బాగా గమనించండి స్త్రీలు. మీకు ఈ రాత్రి ఒక చక్కని పేరు పెడతాను నేను. జ్ఞానవంతురాలు తన జ్ఞానము చేత ఏమి కట్టును? ఈ మాటను అంటామే అక్షరానుసారంగా, ఈ మాటను అలంకార రూపకంగా పలుకుతామే కానీ సంఘము జ్ఞానవంతురాలంటే స్త్రీనా కాదా? స్త్రీనే కదా, రైట్. ఈ సంఘము అనే ఈ కన్యక స్త్రీకి అలంకార రూపముగా చెప్పబడి ఉన్నది. ఎందుకు అనంటే 2వ కొరింథీ 11వ అధ్యాయం 11వ వచనంలో 11వ అధ్యాయం 2వ వచనంలో పవిత్రురాలైన కన్యకనుగా, బాగా గుర్తుపెట్టుకోవాలి, పవిత్రురాలైన కన్యకనుగా అనగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మును ఏం చేసి తిని? ప్రదానము చేసి తిని. ఆగండి. సంఘము కన్యక, జ్ఞానవంతురాలు ఒక స్త్రీ,
ఒక కుటుంబములో, ఈ కన్యక సంఘము అనే ఈ కుటుంబములో లోకమునకు మాదిరిగా బ్రతకాలి, సంఘములో మాదిరిగా బ్రతకాలి. ఆ జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తే. కొలసి 2:3 ప్రకారంగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి, ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలసి 2:3 వచనం ప్రకారంగా చదువుతారా మహిమరాజు గారు? బుద్ధి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, జ్ఞానము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వ సంపదలు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తులోనే సాధ్యం. ఫిలిప్పు 4:19 ప్రకారంగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. బాగా వినండి. లోకమునకు మాదిరిగా ఉండవలసిన మనము, లోకము యొక్క రక్షణ కొరకు మనము మాదిరిగా ఉండవలసిన వారము ఎంత బలహీనంగా ఉన్నాము అంటే అంత బలహీనంగా ఉన్నాము. రక్షింపబడిన మనము, రక్షణలో ఉన్నటువంటి మనము శ్రమలలో నిలకడగా ఉండాలి. నువ్వెక్కడో పోయి ప్రార్థించుకునేది కాదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే సంఘములో ముందు అతడు ప్రార్థన చేయాలి. 5:13 చూడండి. 5:13 అట్లా ఆగయ్యా. దొరికిందా మీకు అడ్రస్? 5:13 అన్నాను, పేరు చెప్పకుండా. యాకోబు 5:13. తీసిన వారు చదవండి. ఓకే, రైట్. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా, ఆగుదాం. శ్రమ కలిగిన వారు తమ బాధను బట్టి, తమ స్థితిని బట్టి అతనికి అతడే ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సంఘములో ఇలాంటి జీవితం లేదు, ఇలాంటి పరిస్థితులు లేవు. దుఃఖపడాలి ఈ యొక్క కార్యము లేనందుకు, పశ్చాత్తాపపడాలి, బాధపడాలి. కారణం ఏమిటి అనంటే, మరొకసారి అందరూ చదవండి. ఆ 13 వచనం. మీలో గట్టిగా చదవాలి. బాగా వినండి. ఈ రాత్రి, ఈ సమయము అశ్రద్ధతో కూడినదిగా ఉండకూడదు, అవివేకంగా ఉండకూడదు, వివేకవంతమైన సభగా ఉండాలి. వివేకముతో కూడిన ప్రార్థన కూడికగా ఉండాలి. రాత్రి బాగా గమనించండి, పట్టుదల కలిగి ఉండండి, బాగా ఆసక్తితో అనుసరించండి. అక్కడ రోమపత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనం ఏమని ఉన్నది చూడండి. ఇంకా అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రార్థన యందు. ఎన్నో వచనం? 12వ వచనంలోనే చూడండి ఆ మాట. ప్రార్థన యందు ఏమి కలిగి ఉండాలి? గట్టిగా చెప్పు, ఏం కలిగి ఉండాలి? ఈ సంఘము యొక్క విశ్వాసము యోగ్యమైనదిగా ఎంచబడుటకు గ్రామములో ఏ ఇంటిలోనైనా దేవుడు కొదవను ఏర్పాటు చేస్తాడు. ఈ సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలంటే రకరకాల ప్రజలు ఉండవచ్చు, రకరకాల కులమత జాతి భేదములు ఉండవచ్చు. లోకరీతిగా ప్రభు దృష్టిలో అవన్నీ లేవు. కానీ ఈ సంఘము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి అంటే, ఈ సంఘము ద్వారా దేవుని యొక్క శక్తి బయటికి రావాలి అని అంటే, గ్రామములో ఒక పేషెంట్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎక్కడికి పోయినా బాగు కాదు, డబ్బు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, ఎక్కడికి పోయినా బాగు కాదు. దీనికి రియల్గా నా అనుభవం మీతో పంచుకుంటాను. నది కైరివాడిలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు, అమ్మ చాలా ధీమగా కూర్చున్నావు, ముసలామె కిందన పడి, ఇనవా వాక్యం వినవా, ఎవరినో చూస్తున్నావు, ప్రార్థన అయిపోయినాక చూతులే, ఏడసద్దులే, ఏమి ఏడసద్దు, ఏమి నిన్ను ఎవరైనా తిట్టరా? గమనించండి, నది కైరవాడిలో నరహరి మనమడు అంటే బిడ్డ యొక్క కొడుకు, వారు చాలా రకాలుగా డబ్బు ఖర్చు పెట్టుకున్నారు కడుపు నొప్పి కొరకు. విశ్వ ప్రయత్నాలు చేశారు.
చివరికి ఆ బాధ తక్కువ కాకపోతే, ఆ బాధ ఎక్కువైతే గాసగానే నా దగ్గరికి పంపించారు. ఆ దినం శుక్రవారం. రేడియోలో ప్రేమవాణి సందేశం 3:15కి వచ్చేది ఆ టైంలో. నేను మిషన్ కుట్టుకుంటా ఉన్నప్పుడు రెడ్డోళ్ళ గాసగాడు వచ్చి, సార్ గౌళ్ళు పిలుస్తారు, నువ్వు రావాలా అని చెప్పారు. అంటే ఏం కత్తెర తీసుకురావాలన్నా, టేపు తీసుకురావాలన్నా, ఇవన్నీ తేవాలంటే, లేదు సార్ పిల్లగాడు చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు, మళ్ళీ చాలా ఖర్చు పెట్టుకున్నారు, ఇక చివరికి ఇటుకు వచ్చినారు అని చెప్పారు. సరే పోయినా. పోతే, అయ్యా ఆ బాబు బాధ మేము చూడలేము, సూపి అని డాక్టర్ లేడు, ఖర్చు పెట్టని స్థితి లేదు, మరి నువ్వు జ్ఞాపకం వచ్చినావు, మరి నువ్వేం చేస్తావో చూడి అని అంటే, అమ్మ ఓ పావులో నూనె ఇవ్వండి అని చెప్పాను. కొబ్బరి నూనె ఇచ్చారు. ఇంటికి పోయినా, తలుపేసుకున్నా, కాల్ముఖం కడుక్కున్నా. కాల్ముఖం కడుక్కున్నా, ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. ప్రార్థనకు బాగా కాకపోతే సార్ దగ్గర కూడా సత్యం లేదనేటోళ్ళు పబ్లిక్గానే, అనుమానమే లేదు. వాళ్ళు ఉత్తనూరు బుగ్గారెడ్డి కొడుకులు. ప్రభువా, నేను ఆ ఇంటికి పోక మునిపే, ఆ ఇంటి మెట్లు ఎక్కక మునిపే బాగుంది అని వారు చెప్పాలి. ఈ నూనె నేను తీసుకొని పోయి అంటించినా, రాసినా, ప్రోక్షించినా, ఆడ నీ కృప లేకుండా నేనేం చేయలేను. నేను ఈడ నీ నామమున ఉన్నందుకు, సంఘము ఉన్నందుకు, వారు ఎక్కడెక్కడో చూపించుకున్న బాగాలేదు కాబట్టి, వారు చివరికి ఇక్కడికి వచ్చారు కాబట్టి, యేసు నామములో శక్తి ఉన్నది, యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదం ఉన్నది, యేసు క్రీస్తు నామములో సమాధానం ఉన్నది. నేను అక్కడికి వెళ్ళక మునిపే బాగుంది అని వారి ఇంటి వారందరూ చెప్పాలి. అది నా నిరీక్షణ. అడగండి అన్నావు, ఇస్తాను అన్నావు. నేను ఈ సమయంలో ఏదో అడుగుట్లేదు, నీవు మహిమపరచబడుటకు నేను ప్రార్థన చేస్తున్నా. నాలో ఉన్న భారమంతా ఒలికిపోయే వరకు ప్రార్థన చేసి నూనె పాత్ర తీసుకొని పోయి మెట్లెక్కుతూ ఉండగా వాళ్ళందరూ ముక్త కంఠంతో ఏం చెప్పారంటే, అయ్యా ఎంతమంది డాక్టర్లు, ఎన్ని స్కానింగ్లు, ఎన్ని పైపులేసి చూసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా బాగలేదు, కానీ నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే 2 నిమిషాలకే పిల్లోడు చెట్టు కింద పోయి ఆడుకుంటున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సంఘము అంటే సత్యము కొరకు స్తంభము. అది 1 తిమోతి 3:15. 1 తిమోతి 3:15. జీవము గల దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. ప్రియ సంఘమా, నేను చెప్పగలుగుతున్నా, ఈ దినము సంఘములో నుంచి బయటికి శుక్రవారం వచ్చిందంటే నెత్తి మీద గంటలు కట్టుకొని, ఈ సంఘానికి వయసు ఎంత ఉంటుందండి? 73. అయ్యగారు మీరు చెప్పండి. రైట్. ఒకవేళ పెద్దలు ఈ మాట చెప్తున్నారు, కాపరి ఈ మాట చెప్తున్నాడు, నేను 60 అంటానులే, ఓ 13 తగ్గించుకుందాం. అలా నిలబడక మన పెద్దలు ఈత మొద్దులు కట్టుకోనో, గుడిసేసుకోనో, తాగో, ఈత మట్టలు కట్టో, కాగితాలు కట్టో, యేసు ప్రభు అని ప్రతి పల్లెటూరులో అట్లా వచ్చింటేనే మనం ఈ స్థితికి వచ్చినాం. అయితే గమనించండి, మరి 60 సంవత్సరాల వయసు కలిగిన ఈ సంఘము దేవుని కార్యముల కొరకు పోరాడిందా?
శ్రమలలో నీవు నిలిస్తే కదా ఇంకొకరు రక్షింపబడేది. నువ్వు నిలబడకపోతే రక్షణ లేదు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16 నుంచి త్వరగా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16 నుంచి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై శోధ చెప్పుట చేత బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది పౌలుకు శీలకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆగండి, ఆమె కరెక్ట్ చెప్పిందా? ఆమె కరెక్ట్ చెప్పిందా అమ్మా? అన్నా కరెక్ట్ చెప్పిందా? వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ సువార్తను, రక్షణ మార్గమును ప్రకటించు వారై ఉన్నారని కేకలేసింది. కరెక్ట్ చెప్పిందా అమ్మా? చేతులు ఎత్తండి కరెక్ట్ అన్న వాళ్ళంతా. ఇట్టిట్లు ఎత్తద్దు, ఎత్తితే పైకి ఎత్తండి. ఓ అందరూ ఒప్పుకున్నారు, రైట్. సారు కూడా ఒప్పుకున్నాడు, చాలా మంచిది. నేను మిమ్మల్ని తృణీకరించుటకు కాదు. అపవిత్రాత్మ ఎక్కడైతే ఉంటుందో, దురాత్మ ఎక్కడైతే ఉంటుందో ఐక్యత ఉండదు. విభిన్న మనస్తత్వం కలిగే ఉండేది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంఘాలు క్షేమకరమైన స్థితిలో లేవు. 10 ఇండ్లకు ఒక చర్చి, 20 ఇండ్లకు ఒక చర్చి, 30 ఇండ్లకు ఒక చర్చి. కొంచెం తెలిస్తాయిపోయి ఎవరిని పొందని అని పరిస్థితి. విశ్వాసము వృద్ధిలో లేకపోయినా, శ్రమలలో నిలవకపోయినా, ఇతరులకు మాదిరికరముగా ఉండకపోయినా. అంటే ఎక్కువ తెలిసినోని కాదు, కానీ అది దయ్యము. అది దయ్యము. సంఘ క్షేమాభివృద్ధి ఎవడైతే కోరడో వాని దగ్గర దయ్యం ఉందని, దురాత్మ ఉందని అనుమానం లేకుండా చెప్పవచ్చు. అక్కడ ఏమేం జరిగిందంటే పాయింట్ చూడండి. ఆమె ఏమంటుందంటే తనను కలుపుకొని చెప్పడం లేదు. వీరు మనకు రక్షణ మార్గము, రక్షణ సువార్తం ప్రకటించు వారై ఉన్నారని తనను కలుపుకొని చెప్పడం లేదు. వీరు మీకు విడదీసి మాట్లాడుతూ ఉంది. అవునా? వీరు మీకు. మరి నువ్వెక్కడ పోవాలా? నువ్వెక్కడ పోవాలా? ఏముందమ్మా చూడు, చదువు. అది కరెక్టే. వీరు మీకు. ఆమె ఉంది అందులోనా? ఏమ్మాయి బాగా చదివే, నాకు చెవుడు. అంటే ఆమె ఉంది అందులోనా? ఇది నా మీలాగే ఉన్నాయి సంఘాల పరిస్థితులు. ప్రియులారా, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు క్రిందికి వస్తే చాలా వివరణ అంతా చదవాల్సిన పని లేదు. మహిమరాజు గారు వారిని అధికారుల యొద్దకు ఏం చేసి ఆ మాట చదవాలి. పడరా, కింద పడతావు కదా. అక్కడ కాల్ చేయి, చేయదేరా, ఒక చేయదే నా ఎమ్మడరా ఊకే. ఈడ్చుకొని పోయిరి అని అంటే ఈడ్చుకొని పోయిరి ఎవరి దగ్గరికి? అధికారుల యొద్దకు. ఏం చేసుకొని వెళ్ళిరి? ఈడ్చిరి అంటే ప్రేమతో ఈడవలే, లాభం పోగొట్టినారు. నిన్ను పొమ్మనలేదురా, ఇడ నువ్వు నిలబడేది ఉంది, స్థిరంగా ఉండేది ఉంది. ఈడ్చుకొని వెళ్ళిరి. అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషము కిందికి వస్తే అవే మాటలు. వీరు మనకు గలిబిలి సంగతులు, మన పట్టణమును గలిబిలి చేస్తున్నారనే మాటలు. ఈడ్చుకొని వచ్చిరి. ఇదల్లా డొక్కొని పోయింది. సేవకులండి, సర్వ సృష్టికర్త అయిన దేవుని దాసులు, సర్వోన్నతుని దేవుని దాసులు. ఏ నేరం చేయలేదు. యేసు క్రీస్తు కొరకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఈడవబడ్డారు. నువ్వు ఎప్పుడైనా దేవుని మాటల కొరకు, దేవుని సత్యం కొరకు సంఘములో
నువ్వు పెళ్లి చేసే కాడ నుంచి నువ్వు ఏదన్నా చెయ్యి, దేవుని మహిమ కొరకు ఇంట్లో దూషింపబడ్డావా? నీ ఇంట్లో దూషింపబడ్డావా? బంధువుల చేత దూషింపబడ్డావా? ఇరుగు పొరుగు వారి చేత దూషింపబడ్డావా? నువ్వు యేసు కొరకు నిలబడాలా? యేసు మాట చెప్పలేదు, నీకెందుకు వస్తాయి నిందలు? ఏ గొర్రె, ఏయ్ ఏయ్ హుషార్, మత్తయి 5:11 చదవండి. అపోస్తుల కార్యం అలా పట్టుకో. బట్టలు లాగివేసి, మహిమరాజు గారి యువతలకు రావద్దాడు, చాలా పని ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు, ఎంతమంది తిట్టినారమ్మా? మిమ్మల్ని ఎంతమంది తిట్టినారు? నువ్వు గనక వాక్య ప్రకారంగా జీవించుటకు తీర్మానం చేస్తే ముందు నీ భర్తే 4 అనుకుంటుంటాడు దినం. చప్పట్లు కొట్టండి ఒకసారి. అబ్బా, బాగా గుర్తుపెట్టుకో. ఏబుకు వచ్చిన శ్రమ, ఏబుకు వచ్చిన పరీక్షను బట్టి ఏబు భార్య మెచ్చుకునలేదు. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 చూడండి. ఏబు గ్రంథం 2:9-10. అరే ఎంతసేపా? ఆయన భార్య వచ్చి, వీళ్ళిద్దరు దేవుని పిల్లలే. ఎవరెవరు? ఏబు భార్య ఏబు. ఏమన్నా అంటుంది? ఇంకను నీవు యథార్థతను వదలక ఇందువా. ఇంకేమంటది? దేవుణ్ణి దూషించి, అక్క చెల్లెమ్మ అమ్మాయి ఆ పిల్లల్ని ఊరిక పెట్టుకోరా, కాసేపు 1/2 గంట అయిపోయా. యేసు క్రీస్తు నామము కొరకు నీవు జీవించకపోతే నీవు స్తంభానివి కావు. ఆ సంఘము సత్యమునకు ఏమై ఉన్నది? స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ గ్రామములో ఈ సంఘము 60 సంవత్సరాల సంఘము సత్యము కొరకు జీవించాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడేది. పౌలు శీల ఈడువబడ్డారు. నంబర్ 1. నంబర్ 2 ఏం జరిగింది? అక్కడనే కిందికి వారిని తీసుకొని వచ్చి అంగీకరించుటకైనా ఇంకా వచ్చాను. ఏం లాగివేసి? ఒకటి ఈడ్చిరి, రెండవది బట్టలు లాగివేసిరి. ఎవడైనా కాని పని చేస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేటోళ్ళము. బట్టలు ఇడిచేసి ఉత్తనిక రోడ్డు పెట్టి 4 పంగనామాలు ఇట్లా మంగళకత్తితో ఇట్లా గెగిరి ఊరల్లా తిప్పి నడిబొడ్డున చెట్టుకు కట్టేసి స్తంభానికి కట్టేసి అందరూ తూ తూ అని ఉమ్మిస్తట్టు చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేయలేదే, ఒక దురాత్మను యేసు నామములో గద్దించారు. ఆ పాపకు మేలు కలగజేశారు. ఈడ్చారు 1, లేనిపోని నేరాలు మోపారు 2, వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని, ఇంకా ఏమి కొట్టి ఇంకా ఇంకా ఆగుదాం. ఆ శ్రమ మనము ఏమ్మా మార్తమ్మా ఎవరో వచ్చిండ్రంటే పని కాదక్క, పాల్మారు కాదక్క, అయినా పదం అనుకొని ఇట్లా గోడక అనుకుంటే అట్లనే ఏమి దెబ్బలు లేవు, నిందలు లేవు, హింసలు లేవు, ఎచ్చగా ఇల్లు, ఫ్యాను, టీవీ అన్నీ ఉండే. పగులంతా పని చేసి వచ్చినాం, రాత్రి అలసిపోయినాం. ప్రియులారా, నీ యొక్క ఆసక్తి ప్రభు కొరకు దినదినము నిన్ను భక్షించాలి, నిన్ను తినాలి. అన్ని శ్రమలలో ఓర్పు కలిగి ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు. మనం చదువుకున్న రోమా 12:12 ప్రకారంగా శ్రమయందు ఏమి కలిగి వాళ్ళు నిలిచారు. అక్కడ పారిపోలేదు, క్రీస్తు కొరకు నిలిచారు. నేను ఒక మాట అంటాను, ఏమో
ఎనడన్నా అమాస నాడు పెళ్లి చేశారన్నా మీరు? ఎనడన్నా అమాస నాడు పెళ్లి చేశారన్నా? ఎనడన్నా కొత్త పెళ్లి కూతురుని ఆషాఢం నాడు పుట్టింటికి పంపకుండా ఇంటికాడ పెట్టుకున్నారనా? ఒడి బియ్యం లేకుండా మీరు చర్చకొచ్చినారా? అది ఇడిచిపెట్టలా, ఇది ఇడిచిపెట్టలా. ఫూ అని నిన్నెవడు తిడతాడు? నిన్నెవడు తిట్టేది? నువ్వు తిట్టించుకుని ఈ పొద్దుటి వరకు తిట్టించుకునిలేదంటే యేసు కొరకు నువ్వు నిందలు పడాలన్న ఉద్దేశం నీకు లేదు. లేచినము వాళ్ళందరూ పోతే నాను మొన్న వాళ్ళు మునిగిరి, నాను కూడా మునిగి, నాకు తెలదమ్మలో ఏడిది వేసుకోమంటే నాకు తెలదు. అందరూ పోతుంటే ప్రియ సంగమా, సంఘము ప్రభుచిత్తమైతే రేపు రాత్రి అంశాన్ని మాట్లాడదలుస్తున్నా. ఈ రాత్రికి ఈ లైన్లోనే బోల్దాం. వాళ్ళు శ్రమయందు ఓర్పు గలవారై ఒక నిరీక్షణ, మేము ఉంచిన నిరీక్షణ వ్యర్థము కాదు అని, తప్పకుండా కార్యం జరుగుతుందని. ప్రారంభంలో దయ్యం వెళ్ళిపోయింది. అక్కడ జరిగిన భూకంపమును బట్టి, వారు పారిపోలేకుండా నిలిచి ఉండడాన్ని బట్టి ఆ చెరసాల నాయకుడు ఒక ప్రశ్న వేశాడు. 30వ వచనం, అయ్యలారా, ఇట్లా అడిగి ఎంతమంది బాప్తిసం పొందారండి? మనకేం కావాలో? పెండ్లి కావాలా, మునిగొచ్చేది కావాలో? వాడు ప్రార్థనకు రాని రాకపోని. మేల్కున్నావా? విశ్వాసములో అభివృద్ధి చెందవా? విశ్వాసములో ఎదగవా? శ్రమలు లేని విశ్వాసము, నిందలు లేని విశ్వాసం, మాదిరి లేని విశ్వాసం, వాక్యము వినకుండా నువ్వు ఎన్నాళ్ళు బలం పొందగలవు? నువ్వు బలం పొందలేవు, నీ ఇల్లు బలం పొందదు, ఎవరిని కూడా నువ్వు మాదిరిగా తీసుకోలేవు. పౌలు శీలలు శ్రమయందు ఓర్పు కలిగి ఉన్నందుకు ఒక వ్యక్తి కేక వేశాడు, అయ్యలారా రక్షణ పొందుటకు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? అవును, ఇంకా అవును, కడిగెను, అతడును అతని ఇంటి వారందరును. పౌలు శీలను శ్రమలో నిలిచి ఉన్నందుకు, శ్రమలో పట్టుదల కలిగి ఉన్నందుకు, శ్రమలో నిలకడ కలిగి ఉన్నందుకు. చూడండి ఆ మాట, చూడండి. 1 కొరింథీ 16:13 చూడి. 1 కొరింథీ 16:13. స్పీడ్గా వెళ్ళాలి, టైం దాలకొస్తుంది మనకు. చాలమా. పౌలు శీలలు విశ్వాసంలో ఎట్లున్నారు? ఓయ్, పౌలు శీలలు ఎట్లున్నారడా? శ్రమలో, కష్టములో వారు ఏ నామమును ఒప్పుకొనిరో ఆ నామము కొరకు స్థిరంగా నిలిచారు. ఒక కుటుంబమే రక్షణ పొందింది. నీ రక్షణ ఏడదనుకుంటువి? ఈడ ఇడిచిపెట్టి, అయ్యని ఇడిచిపెట్టి, సంఘ పెద్దల్ని ఇడిచిపెట్టి, 60 ఏళ్ళ సంఘాన్ని ఇడిచిపెట్టి, శుక్రవారం నాడు వాళ్ళందరిని అడుగుతాను, పాపులను రక్షించుటకు ప్రాణం పెట్టాడా? స్వస్థతశాలల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడా? అట్లా చెప్పొద్దు. ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి మిక్సర్ చేసి చెప్పు. ఏం చెప్తావా? చెప్పినాక రెఫరెన్స్ ఇవ్వాలి దానికి. ఎవరిని పిలువడానికి వచ్చాడండి? మత్తయి సువార్త 9:13. పలకద్దు, ఊరు పేరు చెప్పు త్వరగా. కొంచెం ఉండా, ఇదే ఇంత సులభమైన వాక్యం సండే స్కూల్లో విరివిగా మాట్లాడేది. చదవండి ఎవరైనా. పోతిరా ఉన్నారా? నేను పాపులను పిలువవచ్చితిని కానీ ఎవరిని పిలువ రాలేదు. ఆగుదాం, ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. అమ్మాయి, ఆ పిల్లలు దినామేడిసిన వాళ్ళే అయ్యా, ఇంటికాడికి పోయినాక ఏడిపిత్తువు కానీ వాళ్ళ అమ్మ వచ్చలేదా? ఇదొక వ్యాపారం. తల్లిని ఇంటికాడ పెట్టేది, పిల్లని ఎత్తుకొచ్చుకునేది. ఏం చెప్పిరా అంటే, నాకు పిల్ల ఒకటే ఏడుస్తుండము, నానేంటి తిందు, ఈమె ఇనింది లేదు, ఇంటికాడ పోయి చెప్పింది లేదు. 7 సద్దులో ఇంటికి ఏడుస్తావు? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసమందు నిలకడగా నీ ఉండాలి. విశ్వాసమందు నిలకడగా నీ ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ శ్రమయందు ఓర్పు నీకుండాలి. అందుకొరకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. సంఘం యొక్క విధి ఏమిటి అని అంటే, పాపి రక్షింపబడాలి. రక్షింపబడిన వారు సంఘముతో చేర్చబడాలి.
సంఘము విశ్వాసమందు వృద్ధి చెందాలి. బాగా చూడండి, అపోస్తుల కార్యం 9:31 చదవండి. అపోస్తుల కార్యం 9:31 ఏముందో? ఇంతసేపా వీళ్ళకి అవకాశం ఇస్తాం, అంత అవసరమైనప్పుడు చదువుదు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు కలిగి ఉండేననే కాడ కింద ఏముంది పుట్టినట్లు? సంఘం ఏమి చేయబడుచు? నీవు క్రీస్తును నమ్మినప్పటి నుంచి సత్యము కొరకు, యేసు క్రీస్తు కొరకు నిలిస్తే నీ ఇంటి పక్కలోడే మారుతాడు, నీ కొడుకే మారుతాడు, నీ భార్యనే మారుతుంది, నీ తల్లి మారుతుందండి ప్రియులారా. శక్తి కలిగిన వాక్యము, యేసు అనగా రక్షకుడు, శక్తి లేనివాడు. నీ బలహీనతను బట్టి చాలామంది ఏం చేస్తారో తెలుసా? సంఘ పెద్దలను కూడా ప్రార్థన చేయమంటే, ప్రభా మా చేత ఏమవుతుందనైనా నీ దాసుడు చెప్పాడు చేయమని మేము ప్రార్థన చేస్తాం, కానీ ఇంకెక్కువ చేయనికి మా చేత కాదు అని చేస్తారా లేదా? ఇది సచ్చిన ప్రార్థన రా, ఇది రోషం లేని ప్రార్థన రా, ఇది మెలకువ లేని ప్రార్థన రా, యేసు నామమును నాశనం చేసే ప్రార్థన రా ఇది. చూడా మాట ఏమంటాడు? యోహాను సువార్త 14:12 చదువు. అక్క ఎప్పుడు అదే స్థాయిలోనే చదువుతావా? గట్టిగా చదువు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును. విశ్వాసం అంటే ఏమిటండి? తెలుదా? నమ్ముట, ఒప్పుకొనుట, అంగీకరించుట విశ్వాసము. రోమ 10:17 అదే కదా చెప్పేది. 14:12 అట్లా ఉంచుకోండి. రోమ 10:17 ఏముంది? వినుట వలన, వినకుండా నువ్వు ఏ మాదిరిగా విశ్వాసంలోనికి రాలేవు. సరే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువారును చేయును. యేసుని ఎంతమంది నమ్మారండి? ఇక్కడ చేతులు ఎత్తండి. నేనేం దుడ్లు ఇచ్చిపోను. అరే చేతులు ఎత్తు, ఆగు, దించు. మీకు శ్రమలు వస్తే ఒకవేళ మొదటి బలహీనత మీరు ప్రార్థన చేయలేకపోవచ్చు. సంఘ పెద్దలను పిలిచారా మీరు ప్రార్థన చేయనిక? సంఘ పెద్దలను పిలిచారా? అమ్మా అమ్మా ఏం పాలంతావు? పిలిచిలేరు కదా, సంఘ పెద్దలు లేరు కదా ఈడ. మరి లేకుంటేనే కదా పిల్లంది. ఈడ సంఘ పెద్దలు ఉంటే వాళ్ళని నిద్రవానీయకూడదు. వాడు ఉండాల సంఘ పెద్దగా ఊడన్న పవలా, అప్పుడే సంఘం బాగుపడేది. నా మాట కాదది. యాకోబు పత్రిక 5:18 నుంచి రండి త్వరగా. చదవండి కంటిన్యూగా, అర్థం కాని. ఎవరిని పిలాలి? ఎవరిని పిలాలి? సంఘము ఏం చేయబడింది? 9:31 ప్రకారంగా, అపోస్తుల కార్యం 9:31 ప్రకారంగా అది కట్టబడుచు ఉండెను. రోజు రోజుకి కట్టబడాలి, విశ్వాసుల అభివృద్ధిలోనికి రావాలి. నేను చెప్పగలుగుతున్నానండి, దుడ్లకి, ఖజానకి, వడ్డీలకి ఈ ఉత్తర శాతలు మానండి. వీటి వలన దేవునికి మహిమ లేదు. సంఘము ద్వారా దేవునికి ఏం రావాలి అంటే మహిమ రావాలి. ఎఫెసు పత్రిక 3:21 నుంచి కనుక చూడగలిగితే మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సంఘం అంటే ఏడుదనుకునే పోయి కిస్మిస్ పండగ, బచ్చాలు, రంగురంగులు, కాగితాలు, డెకరేషన్. ఈ కథ కూడా ఇటు టోనిగల్లంతాడు. రేపు నిలబడరు. నువ్వు నన్ను ప్రేమించినా సరే, పిలిచినా సరే, మిమ్మల్ని మోసం చేసి అయితే పాను. క్రిస్మస్ ఏమనుకుంటువే? క్రిస్మస్ యొక్క సందేశం ఏమనుకుంటువే? దానియేలు గ్రంథము 12:3 నుంచిరా. ఇంతసేపా ఎవరు? ఆగుదాం. ఆడ బుద్ధిమంతులైన మాట వచ్చింది. మనం ఒకసారి చూస్తే లూకాసు వార్త 15:17 చూస్తే, లూకాసు వార్త 15:17 చూస్తే, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు బుద్ధి లేని వాళ్ళని అడిగిరి, మా దివిటీలు ఏమైపోతున్నవి?
ఆరిపోయే దీపము ఇంటోళ్ళకు కూడా నెమ్మది ఇవ్వదు. కనుక నేను చెప్పేది ఏమిటంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు ఎవరిని పిల్లలా? మొదట అతడు ప్రార్థన చేయాలి, తర్వాత ఎవరిని పిల్లలా? అన్నా నేను ఇక్కడ పెద్దలు ఎవరున్నారో నాకు తెలియదు, ప్రభుని బట్టి మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నా, ప్రార్థించేవారుగా ఉండండి. ఈ దినం నుంచైనా మీ మీద గొప్ప బాధ్యత ఉంది. ఆడ ముందుకెళ్తే ఏముందంటే, చదవండి, ముందుకు చదవండి. ఎవరు? నువ్వు ఊకుండు. ఎవరన్నా? ఏం రాయాలా? ఎంతమందికి రాసినావు? ఆయననా? ఎందుకమ్మా నగేది? ఆయనకి ఏమైనా మసి అంటిందా, నాకేమైనా మసి అంటిందా? ఏయ్, ఈ రాత్రి మిమ్మల్ని నిద్రిస్తూ ఉండగా రేపి లేక లేపడానికి వచ్చాను. ఈ రాత్రి ఈ కూడిక వలన నువ్వు అవునో కాదో తాడో పేడో తెలుసుకోవాలి. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఏం ప్రయోజనం లేదు. ఆయన పక్షపాతి కాడు. నా ప్రార్థన విని నీ ప్రార్థన వినడంటే ఆయన పక్షపాతి. ఆయన పక్షపాతి కాడు. ఆయనకు అనుమానం లేదు. ఆయనకు ఎట్లుండాలి అని అంటే 115వ కీర్తన 12వ వచనం చూడండి. ఎవరెవరిని ఆశీర్వదిస్తానన్నాడు? అరే పలమాద్దు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినావు, వీళ్ళకే వదిలి పెడదాం, ఆవలించొద్దమ్మా. 115:13 కీర్తన. పిల్లలనేమి పెద్దలనేమి ఎవరినంట? తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఏం చేస్తాడు? ప్రభు స్తోత్రం కలుగును గాక. తప్పట్టు కాదు ఒకసారి ఆగు. పక్షపాతి అనుకున్నావు? ఆయన తన యందు భయభక్తులు గల వారి మీద, తన యందు భయభక్తులు గల వారి మీద. ఇంకా ఆలోచన చేస్తే 103వ కీర్తన 17-18 చదువు. 103వ కీర్తన 17-18. ఓ అక్క పదమా అక్క, శుక్రవారం ఆడ జరుగుతుంది ప్రార్థనక. ఓయమ్మో పొద్దున్న నుంచి మాపం దగ్గర మోకాళ్ళ మీద ఉండాలనే. ఎవరన్నా మోకాళ్ళ మీద ఉంటే 2 ఏట్లు కొట్టి బయటికి పంపిస్తారు. ఈడ గనక సార్ అట్ట గనక చేస్తే అతను నంపియండా, ఏం అట్లా పట్టాడా? బిర్రు పెడితే ఈ లెక్క మాట్లాడతావు, బిర్రు పెట్టకపోతే ఆ లెక్క మాట్లాడు. ఏ సంగమా, యేసుక్రీస్తు ప్రభు భక్ష్యాల కొరకు రక్తం కార్చలేదు సుమా, ఆత్మల కొరకు, నశించిన ఆత్మల కొరకు, ఒక పాపి మారు మనసు పొందుట కొరకు, అవిశ్వాసి అయిన నువ్వు విశ్వాసంలోనికి వచ్చుట. చదువు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎప్పుడెప్పుడు నిలుచును. ప్రభువతారా తరములను కొట్టు చప్పట్లను కొన్ని వాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే మా. కనుక ప్రియులారా, ఈ దినము ఈ కూడిక వలన నిష్ప్రయోజనంగా ఉండకూడదు. సార్ మీ పేరు ఏం పేరు? ఈ సారు ఉన్నప్పుడు అన్ని వచ్చిన సార్లు అని ఎన్నో రాలే, ఎవరు ఉన్నప్పుడు రాలే. ఈ సారు ఉన్నప్పుడు వచ్చినన్ని సార్లు ఇంకా ఎప్పుడెప్పుడు రాలే. నేనేం చెప్తున్నాను, నీ ప్రార్థన వినడు అనడానికి వీలు కాదు. 14:12 ఏం చదువుకున్నాం? యోహాను సువార్త 14:12 చూడండి బైబిల్లో. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. మనమందరం విశ్వాసం ఉంచిన వాళ్ళమే, మనందరం బాప్తిసం పొందిన వాళ్ళమే, మనందరం మందిరం కొరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళమే, మనందరం ఆరాధనలో పాలు పొందు వారమే. అదే విశ్వాసం. అయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఇంకా నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి. నువ్వు వాక్యమును గౌరవిస్తే, వాక్యమును ప్రేమిస్తే, వాక్యమును గణపరిస్తే దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడు. నేను ఇంకో మాట చెప్తున్న ఈ సందర్భంలో, మందిరం కట్టుకునేవని సంతోషపడారు. అది పరలోకానికి నిన్ను తీసుకొని పోదు, ప్రార్థన మందిరం మాత్రమే కూడుకోవడానికి. మనము మందిరాలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని
ముగిస్తువా? 1 కొరింథీ 3:16 ఏముంది? మీరంటే ఎవరు? విశ్వసించిన వాడు, విశ్వసించిన అమ్మ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? ఓయకో అక్క, ఈ హృదయం అనే మందిరాన్ని పాడు చేసి దాన్ని ఒకటే మురిపించుకుంటూ ఉంటే నువ్వు పాడైపోతావు. చాలా జాగ్రత్త. రక్తం కార్చింది దానికోసం కాదు, నీ కోసమే. ఇంకోటి పెద్ద విచిత్రమైన సంగతి ఏమిటంటే 60 ఏండ్ల నుంచి యేసుక్రీస్తు ఈడే ఉన్నాడు కానీ ఊర్లోకి పోలే. ఇది పెద్ద విడ్డూరమే, ఇది పెద్ద వెర్రితనమే. ఎందుకంటే దీనికి 2-3 మాటలు జోడిస్తాను చూడండి. యోహాను 3:16 చూడి. చదువారని కథలు బల నేర్చుకునేరా, అలా కాగబలికేది ఒకటి. లోకం అంటే ఎవరండి? అయ్యా శివాళ్ళు ఒకటే. చప్పట్లు కొట్టండి. ఏం మమ్మల్ని నమ్మలేమా? ఏమిటిని ప్రేమించాడు? పెన్నుంటే రౌండ్ చేసుకో. మనం ఒకటే కాదు, ఆయన పిల్లలం. అందరము ఆయన పిల్లలమే. 100వ కీర్తన 1వ వచనం కనుక చూడగలిగితే, సమస్త దేశములారా చూడండి చూడండి త్వరగా. 100వ కీర్తన ముగిస్తాను, టైం అయిపోయింది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. చాలు చాలు. వాళ్ళు ఊర్లో ఉన్నోళ్ళు కూడా దేవుని పిల్లలే. మన మీద ఉన్నది వాళ్ళ రక్షణ భారం, రక్షణ భాగ్యం. అందుకొరకే ఈ రాత్రి నేనేం చెప్పగలుగుతున్నాను అని అంటే, బాగా ఆలోచన చేయండి. దేవుడు మనకోటే కాదు, దేవుడు ఏమిటిని ప్రేమించాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ నశించుటకు ఆయన్ని పంపలేదు. కింద 17వ వచనం చూడి. కిందనే 16వ అధ్యాయము 17వ వచనం. ఎస్సీ వాళ్ళని లేదమ్మా, కాలు దించే. ఏం వకీల్ పని పెట్టుకునేవా? ఏం పేరు నీ పేరు? అఖిలేనా? చదువు. అది మాట గుర్తుపెట్టుకోండి. పండగ దగ్గరికి వచ్చేదే. నువ్వు దానికి డెకరేషన్ బల్బులు కాలేసేది, నువ్వే డెకరేషన్ బల్బులు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం అక్కడ ఆపాను నేను. వీలైతే రేపు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లోకము తన కుమారుని ద్వారా ఏం పొందుటకు? లోకము, ఆయన లోకరక్షకుడు. చూడండి 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చూడి. అయ్యగారు కొంచెం ఉండండి, మీరు రోజు కష్టపడతారు కదా మందిరాలలో, చెప్పినప్పుడు చదువులే. చదువు. ఆగు. నీ పేరేం పేరు? ఏసన్న. వయసు ఎంత? 43. ఎప్పుడన్నా ఊరు సింత మెడకేసుకుంటువా? ఎప్పుడు? ఊక చెప్పేది కాదు, చెప్పేది ఇడిచిపెట్టు. కార్యం జరిగే వరకు అదే పట్టుదలతో ప్రార్థన, అదే శ్రమయందు ఓర్పు కలిగి ఉండుట. ఈ చెప్పడం ఏముండదండి. చెప్పడం బహు సులభము, జీవించడం బహు కష్టం. ఊర్లో ఎవడని ఇన్ని కాళ్ళు చెప్పేది ఒకటి, ఏం చేసేది లేదు. జీవితాన్ని ఒప్పుకోవాలి, మన బ్రతుకును ఒప్పుకోవాలి. మనం ఏది చెప్తామో అది మన మధ్య ఉండాలి. అంతవరకు ప్రభు కార్యం చేయడు. బాగా గుర్తుపెట్టుకో. ఈ రాత్రి నువ్వు నొచ్చుకున్నా పర్వాలేదు, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ప్రభువు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక లోకరక్షకుడు. చూడమ్మ చదువు ఆ మాట 15వ వచనము. 1 తిమోతి 1:15. అయ్యి ఎక్కడికి వచ్చాను? కొంచెం పెంచండి దీన్ని. మన వరకే అద్దు పెట్టుకోవద్దు. మనము సువార్త చెప్తే కూడా వాళ్ళు వినరు. మన బ్రతుకు వాళ్ళకి అర్థం కావాలి. చెరసాల నాయకునికి పౌలుశీలల బ్రతుకు అర్థమైపోయింది. వారు పారిపోలేదు, వారు దొంగలు కాలేదు, వారు స్థిరంగా నిలబడినందుకు ఒక కుటుంబమే రక్షింపబడింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకొరకే ఆ పాటలో వాళ్ళ సంగతిని రాయడం జరిగింది భక్తుడు. పౌలు శీలను బంధించి
ఆగండి. దేవుడు పక్షపాతి కాడు. నేను సువార్త చెప్పినానంటే కుదరదు. ఊర్లో ఏసన్న గారే కాదు ఇంకోరిని గురించి కూడా వాళ్ళైతే చూడపగా ఆ పిల్లగాడైతే ఆయన అయితే ఆ అక్క అయితే ఆ చెల్లెమ్మ అయితే వాళ్ళైతే 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 ఇట్లా ఉందే ఎవరికన్నా పేరు. ఎవరు ఎంబడి పడితే వాళ్ళు ఎంబడి పోతావు. మోయాబు దేశస్తురాలైన అన్యురాలు వాళ్ళ అత్తతో ఏం తీర్మానం చేసుకునేది తెలుసా? మొగుడుండి కాదు, పిల్లలుండి కాదు. ఆమె ఆమె కంకణం ఏమని కట్టుకునింది, ఆమె ఏమని సమర్పించుకునింది? నీ జనమే. ఇంకా చెప్తారు మీరు విడిచిపెట్టరు ఏంటంటే కంటత పక్కాలి కదా. ఎవరికి పోయి చెప్పిండగా ఏం తిప్పలు పడిండగా. అక్క వచ్చి చెప్తే అక్క చెప్పిన మాట వింటావు, చిన్నమ్మ వచ్చి చెప్తే చిన్నమ్మ చెప్పిన మాట వింటావు, పెద్దనాయన వచ్చి చెప్తే పెద్దనాయన చెప్పి ఏసు కొరకు నిలిచిన మా బతుకుందా నీకు? విశ్వాసమందు నిలకడ, శ్రమయందు ఓర్పు అనేది నీకు అవసరం. శ్రమయందు ఓర్పు, నువ్వు నిలబడాలి దాంట్లో. అప్పుడు ప్రభు మహిమపరచబడతారు. వీరు దేవుని పిల్లలు అనేది వస్తుంది. అమ్మ నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా బలనక్కుంటుంటావు, కారణం ఏమని నీ దగ్గర కూర్చొని అడుగుతారు. నువ్వు చెప్పితే వాడు నమ్ముతాడు. అయితే మరి నేను కూడా ఇట్లనేనా అంటే మరి ఏ అనుమానమే లేదప్పా, నేను ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాను కదా. మరి దేవుని బిడ్డలారా, పౌలు శీలను ప్రశ్న వేశాడు అతడు. రక్షణ పొందుటకు నీవు ఏమిట్లో నిలబడినాక నేను ఎవరికి మాదిరిగా ఉండినాక నిన్ను అడుగుతాడు ఆయన. కనుక నశించిన ఆత్మల నిమిత్తం నీ మీద బాధ్యత ఉందని మర్చిపోవద్దు. ఇంకోటి యెహోవా దేవుడు కాదన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. లోకరక్షకుడు ఆయన. మర్చిపోయేది క్రిస్మస్ సంగతి చూడు. ఆ మాట ఎట్టుందో దానియేలు గ్రంథం అది చూసి ముగిస్తాను, టైం అయిపోయింది. దానియేలు గ్రంథము 12:3 నుంచి బుద్ధిమంతులైతే, మహిమరాజు గారు చదువు. అవును, ఎక్కువగా నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు 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 అనేకులను త్రిప్పుదురు. ఎట్లా అనేకులను త్రిప్పుదురు. ఈడ మహిమరాజు అని నిలబడు, బోయోజు ఇట్లా నిలబడు. ఈయనెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు. యేసుక్రీస్తే మాకు సంబంధం కలిపింది. ఈయన లాస్ట్ అల్లుడు, ఈయన రెండవ అల్లుడు. వీళ్ళకి ఏం చెప్పండి, నేను నా ఇంట్లో అమ్మాయి కావాలంటే ఏదైతే దొరకదు. ఒక బైబిల్ దొరుకుతుంది, ఒక పాటల పుస్తకం దొరుకుతుంది, ఒక సంచి దొరుకుతుంది, అమ్మాయి దొరుకుతుంది. ఇంతకు మించి నా దగ్గర ఏం దొరకదు. క్రీస్తును ప్రకటించాలి. ఈయన అడిగింది ఇదే. ఈయన ఆల్రెడీ పరిచర్యలో ఉన్నాడు. పరిచర్యలో ఉన్నందుకు నా ఇంట్లో వీళ్ళన్నకు పెద్ద పాపని ఇవ్వడం జరిగింది, అంటే 3వ పాపని. 4వ పాపని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఒక్క పైసా కట్నం వీళ్ళు తీసుకునింది లేదు, ఒక్క పైసా ఇచ్చింది లేదు. క్రీస్తు కొరకు నిలిచావా? వాక్యం కొరకు అమ్మాయి వాక్యం కొరకు నిలిచావా? అనేకులు తిరగాలి. నువ్వు యేసుని నమ్మితే బలలోను పాలు దయ్యం కూడా పాలు పొందుతుంది. నువ్వేం పొందల్లా? ఇదే ఎదురుగున్నారు. ఇంకో మాట చెప్తున్నా, విశ్వభారతిలో నా చిన్న బిడ్డకు సీట్ వచ్చింది. ఆ పాపే కనుక ట్రైనింగ్ అయిపోగొట్టుకునింటే ఇప్పటికి 50,000 60,000 జీతం అయి ఉండేది. విశ్వభారతిలో ఆ పాపను అడ్మిట్ చేసిన తర్వాత, ట్రైనింగ్ సెంటర్కి పంపించిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత ప్రెగ్నెంట్గా కనపడితే, నాయన నేను దీంట్లోనే ఈ నర్సింగ్ కోర్స్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే నేను అబార్షన్ చేయించుకోవాలా. ఆ పాప నాతో మాట్లాడింది, అమ్మ నువ్వు కనుక అబార్షన్ చేయించుకుంటే నేను చేసిన పరిచర్యకు అర్థం లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయారు. ఇందులోన నేను చాలాసార్లు ఒంటరిగా కారులో పోతున్నప్పుడు నేను చింత చేసేది ఏమిటంటే, స్టెఫెన్ అని మనముడు ఉన్నాడు, ఆ బాబు లక్కున్నాడు, లేరా కదా. ఈ బాబు రేపు సేవకుడే కనుక అయితే స్టేజ్ మీద నిలవబడి నా తల్లి నన్ను గర్భము దాల్చినప్పుడు ఉద్యోగాన్ని విరమించి తనకు దొరికిన అవకాశం, వాళ్ళన్న పెద్దన్న నా పెద్ద కొడుకు అనేటోడు, నాన్న పాప కనుక అది పాస్ అయితే ఎంబీబీఎస్ అంత గ్రేడ్ నాయన అని చెప్పేవాడు. ఈ పిల్లోడే గనక రేపు సేవకుడై స్టేజ్ మీద నిలవబడితే నా తల్లి ఉద్యోగమును విసర్జించి, నెలకు వచ్చే ఆదాయమును విసర్జించి నన్ను కన్నది ఆ వ్యక్తిని నేనే కనుక చెప్పగలిగితే
హర్షధ్వానాలు సంఘం మధ్య కేకలు వేయాలి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొట్టు చప్పట్లు. ఆగు, చేసేవా ఇలాంటి త్యాగాలు? అబద్ధంగా ఇది ఎదురుగున్నారు, అడగండి. వాక్యమును గొప్ప చేయాలి. 138:2 ముగిస్తా, కూర్చోండి. ప్రభు చిత్తం అయితే రేపు చాలా విషయాలు పంచుకుందాం. 138 కీర్తన 2వ వచనం. అయ్యయ్యో, కొంచెం గట్టి చదవమ్మా. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును, వాక్యము గొప్పది. వాక్యము దేవుని మాట, యేసు మాట. వాక్యమును గొప్ప చేస్తున్నావా? వాక్యం కొరకు నిలుస్తున్నావా? వాక్యం కొరకు తిట్టించుకున్నావా? వాక్యం కొరకు తన్నలు తిన్నావా? వాక్యం కొరకు నష్టపోయావా? అదే ఓర్పు. ఆ ఓర్పులో నువ్వు నిలిస్తే అనేకులు మారేటందుకు అవకాశం ఉంది. అట్టి వారిలో పౌలు శీల ఒకరు ఒక చెరసాల కుటుంబాన్ని రక్షణలోకి నడిపించారు, విశ్వాసమందు నిలకడగా నిలవబడి. విన్న వాక్యాన్ని నెంబర్ వేసుకోండి. రేపటి కూడి కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని అధ్యక్షుల వారికి నేను సమయం అప్పగిస్తున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఫలించలాగున మన మధ్యలో పాస్టర్ బోయాజు గారు ఉన్నారు. వాక్యం ఫలించలాగున వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు సత్యమైనటువంటి జీవపు మాటలు వినడానికి దేవుడు కృప చూపాడు. మనము కూడా పరిపూర్ణులముగా ప్రభువుని మహిమపరిచే బిడ్డలముగా ఆయన సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడ్డాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యమును నా తండ్రి కీర్తింపబడి కొనియాడబడుతున్నటువంటి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, ఈ నేటి దినమున నా తండ్రి నీ దాసుని నిలవబెట్టుకొని నా ప్రభువా, శ్రమయందు నా తండ్రి ఓర్పు కలిగిన వారమై నా ప్రభువా, నా దేవా, ఇదిగో ఓర్పు గొప్ప కార్యములు చేయునటువంటి మాటను బట్టి అయా ఎన్నో ఆత్మీయమైనటువంటి నా తండ్రి సంగతులను మేము వినడానికి మీరు కృప చూపితిరి, సహాయము చేయగలిగితిరి. దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ బిడ్డలము మేము అనబడడానికి నా ప్రభువా, మేము నీ కొరకు ఈ భూమి మీద నా తండ్రి సాక్షులముగా నిలవబడాలని నా తండ్రి, నా ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా దేవా, అయా కూడి వచ్చినటువంటి బిడ్డలను దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి. విన్న వాక్యమును నా తండ్రి హృదయములో భద్రపరుచుకొని నా ప్రభువా, నా దేవా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా తండ్రి సంఘములో నిలిచి నా ప్రభువా ప్రార్థించే బిడ్డలుగా ఉండడానికి మీరు కృప చూపండి. యేసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇంకా నా తండ్రి, నా ప్రభువా, రక్షణ మారు మనసు లేక నా తండ్రి ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా నీ సన్నిధికి నడుచుకొని నా ప్రభువా, అయ్యా నీ రాజ్యమునకు వారసులయ్యే భాగ్యాన్ని దయచేయండి. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. చెరసాల నాయకుడు నా ప్రభువా, ఇదిగో వారి నా తండ్రి పౌలు శీలను చూచి నా ప్రభువా, వారు దేవుని పిల్లలు అయా నా ప్రభువా, అందరూ పారిపోయినప్పటికీ వారు నీ కొరకు నిలిచి ఉండుటను బట్టి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని నా ప్రభువా, రక్షణ పొందిన నా తండ్రి చెరసాల నాయకుని వలె నా ప్రభువా మంచి సాక్ష్యము కలిగి సంఘములో నా ప్రభువా మీ మహిమార్థమై బ్రతుకులాగున కృప చూపండి. దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. బుద్ధిమంతులైతే ఎవరు అనేకులను ప్రభు వైపు నడిపిస్తారో వారు ఆకాశములోని జ్యోతుల వలె ప్రకాశించుదురన్నావు. నైనా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ జీవితం, ఈ బ్రతుకు నా ప్రభువా నీ మహిమ కొరకు నా తండ్రి జీవించున్నటువంటి భాగ్యమును దయచేయండి. ఒకవేళ మా ద్వారా నైనా నీకు మహిమ లేకపోతే మేము నిష్ప్రయోజనమే నా ప్రభువా, ఇదిగో మా బ్రతుకు వ్యర్థమైనటువంటిదే. నా దేవా, మీకు నా తండ్రి ఈ మాటలు విన్నాం నా తండ్రి. ఇకనైనా అయా నా తండ్రి నీ యందు తీర్మానము కలిగిన వారమై నీ మహిమార్థమై బ్రతుకులాగున కృప చూపమని సహాయం చేయమని రేపటి దిన పరిచర్యను కూడా మీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ నీవే ఘనత, మహిమ, ప్రభావం పొందుకుందురని సజీవుడైనటువంటి యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరం లేచి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమునందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక.
మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మారు నస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్ము శోధన లేకుతేక కీనించి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఈ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డకు, ప్రాముఖ్యంగా వాక్యం అందించిన పెద్దలు, దైవ సేవకులు జులకలి మైలసార్ గారికి, తన యొక్క అనారోగ్యానికి చేస్తున్న పరిచర్యకి, చేరవచ్చిన అల్లుండ్లకి, చేరవచ్చిన బృందానికి, ఈ మీటింగ్లో పాలు పొందిన సెక్రటరీ సత్యరాజ్ గారికి, సంఘ పెద్దలకి, యొక్క మీటింగ్కి ఎవరెవరైతే సహాయం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు, పాలు పొంది ఉన్నారు, వారందరికీ రేపటి దినాన జరగబోయే మీటింగ్కి, మా తెరణకలు ప్రాంతానికి, సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ కొందాలమ్మా.